బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో నేను నిజాయితీ పరుడువో తెలుసుకున్నావా? నీకు దమ్ముందా? చర్చకు వస్తావా? ఎదురు బదురు చర్చకు వస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గా గుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 1,15,000 రెంట్ కట్టా. నేను కోటి కాదు, 1,15,000 రెంట్ కట్టా. ఆ రోజు 1,15,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పు లెక్క కొట్టలేదే. కాల్మని అంటావు, ఎవరమంటున్నావు? సరే ఓకే, అది 2 ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవడు నిజాయితీలు ఎవడు ఏంటో అవాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి ఎందుకు మోసగాడు చంద్రబాబు గారు? ఆల్రెడీ 2 సార్లు గుడివాడ నాన్నగారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్ట్ వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని కార్యకర్తలు ఎందుకు కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఎంటుకను కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరూ నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షరం నుంచి నువ్వు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎంత ఇదివో రోజు మాట్లాడుకుంటా.